హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. రాజమండ్రి రుచులకు స్వాగతం అండి. బాగున్నారా? ఈరోజు అనువుల కట్టు. ఆషాఢ మాసంలో అనప గుగ్గిళ్ళు చేసుకుంటాం కదండి, అవి అనువులతో అనువుల కట్టు అనమాట. చేద్దాం రండి. చాలా బాగుంటుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకి మంచిది అనువులు. ఈ సీజన్ కాబట్టి చేశాను. దానికి కావాల్సిన దినుసులు అండి: అనువులు 1 కప్పు, ఉల్లిపాయ 4 బెండకాయలు, 4 పచ్చిమిరపకాయలు, పసుపు, మిరియాలు, ధనియాలు, కరివేపాకు, ఉప్పు, 2 టమాటాలు, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, కొబ్బరి అండి 1 పెచ్చు, కొబ్బరి చిప్ప 1. పొయ్యి మీద బాణలి పెట్టుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా 1 కప్పు వాటర్ వేసుకుని టమాటాలు, బెండకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ఈ 4 వేసి మూత పెట్టి ఉంచేయండి. కొంచెం సాల్ట్, పసుపు వేసి, దీంట్లో పచ్చిమిరపకాయలు మీరు వేయక్కర్లేదు, ఊరికే కొంచెం సాల్ట్, పసుపు వేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. అలాగా 2 నిమిషాలు ఉడికితే చాలు. ఈలోపు మనం అనువులు రాత్రి నానబెట్టుకోవాలండి. 5 గంటలు నానాలి అనువులు. 5 గంటలు నానిన తర్వాత ఒక 10 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెట్టండి. ఆ పై తేట అంతే, మనం ఉలవచారు తీసుకుంటాం కదా, అలాగా ఉలవలో ఉడకబెట్టి తీసుకున్నట్టుగానే అనువులు ఉడకబెట్టి పై తేట తీసి 1 కప్పులో తీసుకోండి. తీసుకొని మిరియాలు, జీలకర్ర, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, 4 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు 1 5-6, కరివేపాకు కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకుని ఉంచుకోండి పొడి. ఇందులో చింతపండు వేసానండి, కొబ్బరి 1 చిప్ప కోరుకున్నది. ఉడికిపోయినాయి కదా, ఇంకేసేసుకుందాం చింతపండు, కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ వాటర్ పోసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి కానీ కారం కానీ వాడలేదు. శ్రద్ధగా వీడియో అంతా చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా మంచిదండి కీళ్ళ నొప్పులకి. ఇది ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు చెప్పండి. ఇదిగోండి, చూసారు కదా, అనువులు తేట ఉడకబెట్టి 5 గంటలు నానబెట్టి గంట సేపు ఉడకబెట్టి ఆ తేట అంతే తీసుకున్నాం కదా, అది ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. ఈలోపు మనం తాలింపు వేసుకుందాం పక్క స్టవ్ మీద. 2 నిమిషాలు మరిగితే చాలు, ఎక్కువ అవసరం లేదు. నెయ్యితో తాలింపు వేయాలండి. 2 స్పూన్లు నెయ్యి వేయండి. నూనె అక్కర్లేదు, నెయ్యి వేయాలి. కొంచెం ఇంగు వేసుకుందామండి, మంచి వాసన వస్తుంది తాలింపు. కాస్త ఇంగు వేసుకోండి, చిటికెడు. నూరు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. బాగా ఏగాలండి, ఎర్రగా ఏగనివ్వండి. మిరియాలు కదా, మంచి స్మెల్ వస్తుంది మీకు. ఇంగు వేసాం కదా, బాగా వేగాక అది ఉడుకుతుంది కదా, దాంట్లో వేసేయడమే. చాలా సింపుల్ అండి. అది అనువులు నానబెట్టి ఉడకబెట్టి ఆ తేట తీయడమే కొంచెం పని, కానీ వండడం చాలా ఈజీ. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, మంచిది పెద్దోళ్ళకి, చాలా మంచిది. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు చెప్పండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. బాగా ఘాటు ఉండదు. అందులో ఈ సీజన్ మిరియాలు మంచిది మనకి, ధనియాలు, మిరియాలు మంచిది హెల్త్కి. వర్షాకాలం కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మేము ఇక్కడ అనువులు తింటాం రాజమండ్రిలో. మీరు ట్రై చేయండి, ఎక్కడైనా దొరుకుతాయి. శ్రమ అనుకోకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఫుడ్. ఉలవచారు తింటాం కదా, అలాగే ఉంటుంది సేమ్. వేగిపోయిందండి, వేసేసుకుందాం. 1 నిమిషం అలా మూత పెట్టి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. పులుపు ఎక్కువ వేయకూడదని కొంచెమే చిన్న తీసుకున్నాం, చూసారా చింతపండు. ఎక్కువ పులుపు వేయకూడదు, కమ్మగా ఉంటుంది మీకు ఇది. ఉలవలతో అనువులతో కట్టు. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.